యేసయ్యా నీ రూపము నాలో రూపొందించుమయా. యేసయ్యా నీ తలంపులను నెరవేర్చుము నాయడా. ఉన్నతమైన నీదు పిలుపులు కడవరకు నడచి సియోనులో నిన్ను మనసారనే గాంచెదా. సియోనులో నిన్ను మనసారనే గాంచెదా. యేసయ్యా నీ రూపము నాలో రూపొందించుమయా. గడచిన కాలం శ్రమలతో సాగే, ఆదరణ లేక వేదనతో కృంగిపోతి. అదృశ్య నీ హస్తం నన్ను పైకి లేపి, అదృశ్య నీ హస్తం నన్ను పైకి లేపి, నీ ఉన్నత సహవాసములో కొనసాగ కృప చూపెను. నీ ఉన్నత సహవాసములో కొనసాగ కృప చూపెను. యేసయ్యా నీ రూపము నాలో రూపొందించుమయా. నా ముందు ఉన్నది వాగ్దాన దేశం, పరుగెడుచుంటిని గురి యొద్దకు నీతో. నా చేయి విడువకు నా యేసు రాజా, నా చేయి విడువకు నా యేసు రాజా. నీ బాహుబలముతో నన్ను నడిపించు తుది శ్వాస వరకు. నీ బాహుబలముతో నన్ను నడిపించు తుది శ్వాస వరకు. యేసయ్యా నీ రూపము నాలో రూపొందించుమయా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సర వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 37, 38 వచనాలు. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుకు నేను. గమనించండి, కొన్ని నిమిషాలు మీ మనసు, మీ ఆలోచన అంతా కూడా ప్రభు వైపు తిప్పండి. ఎందుకంటే ఇది ప్రవచనానుసారమైన వాక్యం. ఈ సంవత్సరం అంతటిని మీ జీవితాన్ని వెంటాడే వాక్యం.
ప్రతి నెలలో మిమ్మల్ని ఆశీర్వదించే మాటలు ఇవి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. జాగ్రత్తగా వాక్యాన్ని మనం విందాం. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుకు నేను ఇలాగు చేయు విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేసేదను. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారంగా వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను. వారి పట్టణములో, మన సంఘములో మనుషులు, విశ్వాసులు గుంపులు గుంపులుగా వచ్చునట్లుగా నేను చేస్తాను. చెప్దాం గట్టిగా. దేవుడు మాట్లాడుతున్నాడు. గుంపులు గుంపులుగా మనుషులు వచ్చినట్లుగా నేను చేస్తాను. ఈ మాటలో ఎంత అధికారం ఉంది, ఈ మాటలో ఎంత శక్తి ఉంది, ఈ మాటలో ఎంతో నిశ్చయత ఉంది. చూడండి, సర్వాధికారి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. గుంపులు గుంపులుగా తిరునాళ్ళకు వచ్చినట్లుగా, పండుగకు వెళ్ళినట్లుగా మనుషులు గుంపులు గుంపులుగా మీ దగ్గరికి వస్తారు. ఇది నిజమా ప్రభువా అని అడిగితే ప్రభు అంటాడు, నేను చేస్తాను. స్తోత్రం చెప్దా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తే అది కాకుండా ఉంటుందా? ఉండదు అని చెప్పండి గట్టిగా. నేను చేస్తానన్నాడు. చేస్తానన్న దేవుడు తప్పక చేసి తీరుతాడు. అబద్ధమాడుటకు ఆయన మనిషి కాదు. చెప్పి చేయకుండా ఉండటానికి ఆయన నరుడు కాదు. ఆయన సెలవిస్తే ఆకాశము భూమి గతించిన ఆయన మాట మారదు. ఆమేన్. నేను చేస్తానన్నాడు. ఈ మాట అనగానే మీరందరూ ఏం చేయాలంటే గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది. ఇప్పుడు కాదు. ఆపండి. మన మధ్యలో రాజకీయ నాయకులు వచ్చారు. ఆ రాజకీయ నాయకులు ఏమన్నారంటే, ఇక ఎలక్షన్స్ కదా, వాళ్ళ పాట, మీకే సహాయం కావాలన్నా నన్ను కలవండి, మీరు నాకు పదవి ఇస్తే సాధ్యమైనంత వరకు మీకు సహాయం చేస్తాను అనేసరికి మీరందరూ చప్పట్లు కొట్టారు. గుర్తుందా? మీరు కొట్టారు, చప్పట్లు కొట్టారు. ఇప్పుడు నేను మీకు సహాయం చేస్తానన్నది ఒక రాజకీయ నాయకుడు కాదు. వాళ్ళ మాటలు, మనుషుల మాటలు నీటి మీద రాతలు. కానీ నా ప్రభు పలికిన మాట నీటి మీద రాత కాదు. అవసరమైతే ఆయన మాట ఇస్తే నీటి మీద నడిపిస్తాడు కూడా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత ఖచ్చితంగా ప్రభు మాట్లాడుతున్నాడు. I have given you the word. నేను నీకు మాట ఇచ్చాను. ఆయన అవునంటే కాదనగలిగిన వాడెవడు ప్రపంచం? ఆయన తెరిస్తే మూయగలిగిన వారెవరు ప్రపంచంలో? ఆయన పచ్చ జెండా ఊపితే ఎర్ర జెండా చూపగలిగిన వారెవరు? ఆమేన్, హల్లెలూయా. మనుషులతో మాట్లాడతాడు. మీరందరూ పద, FCIకి వెళ్ళండి అని దేవుడు మాట్లాడతాడు.
గుంపులుగా మనుషులు వచ్చి చేరతారు. ఇంతవరకు మనకు నమ్మకంగా ఉన్న దేవుడు, ఇంతవరకు ప్రతి వాగ్దానం అక్షరాలుగా మనకు నెరవేర్చి ఇచ్చిన దేవుడు, ఈ 2009 సంవత్సర వాగ్దానము కూడా మనకివ్వటానికి, నెరవేర్చటానికి మన మధ్యలోకి దిగి వచ్చాడు. ఆమేన్. చూడండి, సమస్తము చేస్తాను అన్న దేవుడు మాట్లాడుతున్నాడు. నెరవేర్చగలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అలాంటి మాటలు మీరు బైబిల్లో చూస్తే, మనుష్యునికి అసాధ్యమైనది దేవునికి తేలికగా సాధ్యం. ఆమేన్. సంతోషంగా హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటుట మనుషునికి అసాధ్యం. అందరూ కలవరపడ్డారు. అమ్మో బాబోయ్, ఇంత పెద్ద సముద్రం ఎలా దాటేది అనుకున్నారు. కానీ అంత పెద్ద సముద్రాన్ని దేవుడు తేలికగా చిన్న కర్రతో దాటించేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత సముద్రం దాటారు. యెరికో వచ్చింది. యెరికోను కూల్చడం మనుషునికి అసాధ్యం. ఏ ప్రాకారంలో కూల్చడం మనుషునికి అసాధ్యమో అదే ప్రాకారాలను మనుషుల శబ్దాలకే పడిపోయేటట్లుగా చేశాడు దేవుడు. చదవండి గట్టిగా. ఇశ్రాయేలు ఏమన్నారో తెలుసా? స్తోత్రాన్ని కేక వేశారు. ఆ సౌండ్ ఉంది, ఆ శబ్దం యెరికో ప్రాకారంలో దూరి పునాదులోంచి పెళ్ళగించింది. హల్లెలూయా. చూసారా? మనుషునికి అసాధ్యము అనుకున్న దానిని నీ స్వరముతో ప్రభు చేయగలిగినాడు. జస్ట్ విత్ యువర్ వాయిస్. యోర్దాను నది దాటుట మనుషునికి అసాధ్యం. కానీ దేవుడు చాలా అల్పముగా నిబంధన మందసం మోసే యాజకులు అడుగు పెడితే చాలు, యోర్దాను ప్రవాహం 2 ముక్కలుగా అయిపోయి ఇశ్రాయేలు మరలా కొనసాగిస్తారు. చెప్పండి, మనుషునికి అసాధ్యమైనది దేవునికి. నేను చెప్పినట్టు చెప్పండి. మనుషునికి అసాధ్యమైనది దేవునికి తేలికగా సాధ్యం. ఇశ్రాయేలు అడుగుపెట్టారు అరణ్యంలో. అంతవరకు వాళ్ళు సద్దిబువ్వ తెచ్చుకున్నారు ఐగుప్తులో నుంచి. మూటలు కట్టుకున్నారు. మూటలు కట్టుకొని సముద్రం దాటి వాళ్ళు తిన్నారు. వారి మూటలన్నీ ఖాళీ అయిపోయాయి. ఖాళీ అయిపోయేసరికి మోషేకి బాగా టెన్షన్ వచ్చేసింది, కలవరం వచ్చేసింది. అంతలో ఆకలిని ఏడుస్తున్నారు. వీళ్ళందరూ ఏడ్చేసరికి ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేది? అంతలో సనుగుతున్న ఇశ్రాయేలు ఏమన్నారో తెలుసా? ఇంత పెద్ద అరణ్యంలో భోజనము ఎవరు సిద్ధపరచగలరు? ఎన్ని ఎకరాలు పండించాలి? ఎంత నీళ్లు పోయాలి? ఎంత ఎరువు వేయాలి? ఇది ఎలా సాధ్యం అని వాళ్ళు అనుకుంటూ ఉండగా దేవుడు చాలా సింపుల్గా చేశాడు. ఎలా చేశాడో తెలుసా? వాళ్ళు పడుకున్నారు, ఉదయకాలం లేచారు, మబ్బు కళ్ళతో బయటికి వచ్చి హాన్నారు. అంతలో వారి కొరకు భోజనం రెడీగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు కష్టపడలేదు, నీరు పోయలేదు, ఎరువు వేయలేదు, పంటల కొరకు సాగు చేయలేదు. ఇదంతా మహా కష్టం. ఇది సాధ్యం కాని పని. ఇది లక్షలాది ప్రజలకి ఎవరు భోజనం చేయబెట్టరు, వడ్డించగలరు. ఇది మనుషునికి అసాధ్యం. కానీ దేవుడు తేలికగా వర్షము కురిసినట్లుగా మన్నా ఆహారం వారికి దేవుడు కురిపించాడు. అందుకే మరలా అంటాను, మనుషునికి చెప్పాలి, అసాధ్యమైనది దేవునికి తేలికగా సాధ్యం.
సంతోషంగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహాన్ని చంపడం మనుషునికి అసాధ్యమే, కానీ దేవుడు తోడుగా ఉంటే సింహాన్ని మేకపిల్లగా చేస్తాడు. ఆమేనండి. అగ్నిగుండంలో జయించడం మనుషునికి అసాధ్యం. అగ్నిగుండం ఎదుట ఇనుము కూడా ఓడిపోతుంది, కరిగిపోతుంది. అలాంటి అగ్నిగుండంలో దేవుడే వారికి తోడుగా ఉంటే వారి ఎదుట అగ్నిగుండం కూడా ఓడిపోతుంది. 7 అంతల అగ్నిగుండం కూడా ఓడిపోతుంది. అందుకనే మన దేవుడు సమస్తము చేయగలడు. చెప్పండి, మన దేవుడు సమస్తము చేయగలడు. ఏం చేస్తాడు? గుంపులు గుంపులుగా. ఆమేన్. చెప్పాలి గట్టిగా. గ్లోరియస్ మినిస్ట్రీస్ ఉన్న ప్రతి బ్రాంచ్, ప్రతి స్థలములో ఈ పరిచర్యలో దేవుడు ఆత్మలను గుంపులు గుంపులుగా పంపునుగాక. ఆమేన్, ఆమేన్. అయితే కొన్ని విషయాలు అక్కడ రాసని ఇప్పుడు ఒక 2 మాటలు నేను చెప్తాను, త్వరగా ముగిస్తాను. చదవండి 37. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులకు నేను ఇలాగు చేయు విషయములలో వారిని నా యుద్ధ విచారణ చేయనిత్తును. చాలు. ఇప్పుడు వినండి, నేను వారికి ఇలాగు చేయు విషయములో, వింటున్నారా? అందరూ వింటున్నారా? నేను చెప్పింది మీ మధ్యలో జరిగించుటకు, నేను ఇచ్చిన మాట మీలో నెరవేర్చుటకు నేను మిమ్మల్ని ప్రార్థన చేయిస్తాను. ఒక మంచి మాట చెప్తాను మీకు. దేవుడు ఏదో చెప్పాడట, అది నెరవేరాలంటే ప్రార్థన చేయాలంట. ఆ ప్రార్థన కూడా ఆయనే చేయిస్తాడట. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ హృదయంలో ఉన్న ఆసక్తి చూసిన వాడు నీ మీదికి దేవుడు ప్రార్థనాత్మను కుమ్మరిస్తాడు. నేను అంటున్నాను, ఈ సంవత్సరం, దిస్ ఇయర్, ప్రార్థనాత్మ కుమ్మరించబడే సంవత్సరం. చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు కొడదాం గట్టిగా. ఇది ప్రార్థనాత్మ కుమ్మరింపబడే సంవత్సరం. అందుకే దిస్ ఇస్ అన్ ప్రాఫెటిక్ మెసేజ్. ఇఫ్ యూ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ బిలీఫ్, విత్ యువర్ హోల్ హార్ట్, నీ పూర్ణ హృదయంతో ఈ మాటలు విశ్వసించగలిగితే, నమ్మగలిగితే, హృదయంలో చేర్చుకోగలిగితే, దేవుడు నీ మీదికి ప్రార్థనాత్మను కుమ్మరిస్తాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో దేవుని మనసులో దాగి ఉన్న అంశాలన్నీ కూడా ఇక నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావు. ప్రార్థన అంటే ఇష్టం లేని వారు, ప్రార్థనలో మోకరించడానికి మనసు లేని వారు గంటల తరబడిగా మోకరించి ప్రార్థన చేసేవారిగా దేవుడు చేస్తాడు. ఆమేన్, 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 ఆమేన్. ప్రభువు నాకు చేయుగాక. ఆమేన్. ఈ సంవత్సరం ఒక గొప్ప ప్రార్థన ఉజ్జీవం లేచునుగాక. దేవుడు తప్పకుండా చేస్తాడు. నీకు ప్రార్థన రాకపోవచ్చు, ప్రార్థన అంటే ఇష్టం లేకపోవచ్చు, 5 నిమిషాలు మోకాల మీద ఉండకపోవచ్చు, నీకు చేత కాకపోవచ్చు, కానీ దేవుని ఆత్మ దిగి వచ్చాడు అనుకోండి, అదే ప్రవచనం. సంఘాన్ని గూర్చి అంత్యకాలంలో దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటో తెలుసా? దేవుడు పరిశుద్ధాత్మను సర్వ శరీరం మీదకి ఎలా కుమ్మరిస్తాడో, ప్రార్థన చేయు ఆత్మను కూడా సర్వ శరీరం మీద దేవుడు కుమ్మరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీకు ప్రార్థన ఒక ఇష్టమైన స్థలంగా మారిపోతుంది. ఎప్పుడెప్పుడు నేను ప్రత్యేకించుకొని ప్రార్థన చేస్తామా, ఎప్పుడెప్పుడు ఒంటరిగా నేను గడపాలా, ఎప్పుడెప్పుడు నేను మోకరించాలా అని మనసు దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఇది ప్రార్థించే సంవత్సరం. ఓ ప్రార్థన అభిషేకాన్ని పొందుకునే సంవత్సరం. అందుకే రోషం తెచ్చుకో,
వాగ్దానం చేశాడు, నెరవేరుస్తాడు. నీకు ఇస్తాడు ఆయన. నువ్వు చేయవలసినది ఏమిటంటే, ప్రభువా నువ్వు మాట మార్చే దేవుడవు కాదు. ఈ మాటలు చెప్పటానికి ఇంచుమించు ఒక రోజంతా నేను ప్రభుతో గడిపాను. ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన మీకు చెప్తున్నాను. ఇది మామూలు విషయాలు కావు. నీవు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. హృదయంలో విశ్వసించు. ఓ ప్రవచనాత్మకమైన సందేశంగా గుండెలో చేర్చుకో. దేవుని నువ్వు ప్రార్థన పరునిగా నేను ప్రత్యేకించాలనుకుంటున్నాను. దేశము కొరకు నీవు ప్రార్థన చేయాలని ఒక భారం నీ మీద పెట్టాలనుకుంటున్నాను. దేవుని ప్రార్థన చేసే వారి లిస్టులో నీ పేరు రాయాలనుకుంటున్నాను. శామ్యూయల్ ఉన్నాడు, మోషే ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసేవారి లిస్టులో ఇప్పుడు వారు మాత్రమే కాదు. ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్ లో దేవుడు కొంతమందిని ప్రత్యేకిస్తున్నారు. హల్లెలూయా. దేశము కొరకు భారం కలిగి ఉండటానికి, ప్రసవేదన పడటానికి, ఆత్మలను రక్షించటానికి, ఒక జననమును కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా? గుంపులు గుంపులుగా ఆత్మలు ఎలా వస్తారు? ప్రసవేదన ద్వారా. అలాంటి వారిని నేను లేపుతాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను వారికి ఇలాగు చేయు విషయములో అన్నాడు. అంటే దేవుడు మనకి ఏదో చేస్తాడంట. ఏం చేస్తాడు? ఇప్పుడు వినండి. ఈ సంవత్సరం దేవుడు మన సంఘానికి చేయబోయే విషయాన్ని చెప్తున్నా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి సంతోషంగా. నేను మీకు చేయబోయే దాని విషయమై నేను మీతో మాట్లాడుతున్నాను, వినండి అంటున్నాడు దేవుడు. ఏం చేస్తావు ప్రభు నీవు? ఈ సంవత్సరం మాకేం చేస్తావు? ఏమిస్తావు మాకు ఈ సంవత్సరం? నువ్వు ఆశ కలిగిన హృదయంతో ప్రభు వైపు చూస్తే ఈ సంవత్సరం నీకేం చేస్తాడో కొన్ని విషయాలు నేను చెప్తాను. ప్రభు చెప్పిన మాటలు చదువుదాం. 30 ఎహెజ్కేలు పుస్తకం 34వ అధ్యాయం 12వ వాక్యం. నేను త్వరగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు, బాగా వినండి, అందరూ వినండి. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు, కాపరులు చెదిరిపోయిన తప్పిపోయిన గొర్రెలను వెదకునట్లు నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడ పడిపోయిందో చెదిరిపోయిందో అక్కడి నుండి నేను వాటిని తప్పించి, చాలు, అక్కడ నుండి నేను వాటిని తప్పిస్తాను. స్తోత్రం చెప్దాం సంతోషంగా, గట్టిగా. దేవుడు మనకిస్తున్న మొదటి మాట, ఈ సంవత్సరం నేను నిన్ను తప్పిస్తాను. చెప్తారా గట్టిగా, హుషారుగా? ఈ సంవత్సరం నేను తప్పిస్తాను. A prophetic word to this ministry. చెదరిపోయిన గొర్రెలు, దేవునికి దూరం అయిపోయిన గొర్రెలు, సాతాను చేతిలో బందీగా మారిపోయిన గొర్రెలు, బానిసత్వంలో మ్రక్కిపోతున్న గొర్రెలు, చేతికి సంఖ్యలు, కాళ్ళకి బేడీలు, కటకటాల వెనక దేవునికి దూరమై సాతాను చెరలో బంధించబడిన విశ్వాసితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం నేను అక్కడ నుండి తప్పిస్తాను. ఆమేన్. విశ్వాసులారా, ఒక అద్భుతమైన విషయం, ప్రతి కీడు నుండి దేవుడు తప్పిస్తాడు, ప్రతి బాధ నుండి తప్పిస్తాడు, ప్రతి వ్యాధి నుండి తప్పిస్తాడు, ప్రతి శోధన నుండి తప్పిస్తాడు, ఈ లోక మాలిన్యం అంటకుండా తప్పిస్తాడు. తప్పించబడిన వారందరూ కూడా ఆ ప్రతిష్ఠితమైన సియోను కొండను స్వాధీనపరుచుకుంటారట. అందుకే దేవుడు ఈ సంవత్సరం తప్పించే మార్గం ఒకటి నీకు ఇస్తాడు. దేవుడు ఆ కృప మనకిస్తాడు. నంబర్ 1, దేవుడు మనందరినీ ఆయా చెరలో నుంచి
తప్పిస్తాడు. నంబర్ 2, 34:13, 34:13. ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి చాలు సమకూరుస్తాను. 1, నిన్ను తప్పిస్తాను. నంబర్ 2, నిన్ను సమకూరుస్తాను. ఆమేనండి. హల్లెలూయా. ఎక్కడెక్కడ చెదిరిపోయినావో నీకు తెలుసు, ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో తెలుసు. మరలా దేవుడట నిన్ను సమకూరుస్తాడట. సమకూర్చడం అంటే అర్థం ఏంటంటే మొదటి స్థితికి తేవడం, మరలా నీకు పూర్వస్థితికి తేవడం. ఒకప్పుడు ఎక్కడ నువ్వు ప్రభువులో ఆనందించావో, ఒకప్పుడు ఎక్కడ నువ్వు ప్రభుతో అత్యధికమైన సహవాసం చేశావో, ఒకప్పుడు దేవునితో ఎక్కడ చనువుగా ఉన్నావో, ఒకప్పుడు దేవునితో ఎంత సన్నిహితంగా ఉన్నావో ఆ స్థితిలోకి నిన్ను మరలా సమకూరుస్తాడు. ఇప్పుడు ఈ సంఘానికి దేవుడిస్తున్న అద్భుతమైన ప్రవచన వాక్యం ఏమిటంటే దేవుడు మనలందరినీ కూడా మొదటి స్థితికి నడిపిస్తాడు. దూరంలో ఉన్న వారు స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి. ప్రభు దగ్గరికి రావడం, మరలా మొదటి స్థానంలోకి రావడం, మొదటి స్థితిలోకి రావడం, సంతోషం అనే వాళ్ళు నిజంగా ప్రభుకు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎంతో మంది దూరం అయిపోయారు. హేమీలు మట్టిలో కూరుకుపోయారు. మనతో ఉన్నవారు ఇప్పుడు మనతో లేరు. గత సంవత్సరం నీ ప్రక్కన కూర్చున్న విశ్వాసి ఇప్పుడు నీ ప్రక్కన లేడు, సంఘంలోనే లేడు. సాతాను ఎత్తుకుపోయాడు. వాళ్ళు పూర్తిగా బానిసైపోయారు. ఇక వారు నూతన పరచబడుట అసాధ్యముగా మారిపోయింది. ప్రభు నిన్ను ప్రేమించాడు, నీ మీద జాలి చూపించాడు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, నిన్ను నేను సమకూరుస్తాను. ఎలా సమకూరుస్తాడో తెలుసా? చూడండి, 36వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. 36:11. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసిదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి, అదిగో పూర్వం ఉన్నట్లుగా మిమ్మల్ని నేను మరలా నివాస స్థలంగా చేస్తాను. అంటే మొదటి అనుభవం మీకు ఇస్తాను. సరిగ్గా ఇదే మాట కన్నీటి ప్రవక్త అయిన ఇర్మియా అంటాడు, మా పూర్వస్థితి మాకు మరలా కలగచేయి. ఈ సంవత్సరం కొత్తగా చేరా. ఈ కొత్తగా చేరిన ఈ సంవత్సరంలో నీ గుండె లోతులోంచి చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? ప్రభా, అట్లీస్ట్ ఇన్ దిస్ ఇయర్ 2008లో సాధించలేని విషయాలు ఈ సంవత్సరం సాధించటానికి నీ కృప కావాలి. 2008 సంవత్సరంలో మొదటి స్థితి, మొదటి స్థానం అనుభవించలేకపోయాను. తెలిసినా నీకు దూరంగానే ఉండిపోయాను. అయితే ఈ సంవత్సరం నాకు మరలా పూర్వస్థితి నాకు కలగచేయి. ఆమేన్, ఆమేన్. మొదటి సంతోషం నాకు కావాలి, మొదటి ఉజ్జీవం నాకు కావాలి, మొదటి ప్రేమ నాకు కావాలి, మొదటి విశ్వాసం నాకు కావాలి, మొదట్లో నీతో నాకున్న సంబంధం నాకు మరలా కావాలి ప్రభువా. మన దేవుడు నీ హృదయపు లోతుల్లోంచి వస్తున్న ఈ దీన ప్రార్థన ఆలకించి నిన్ను మరలా మొదటి స్థితికి తెస్తాడు. ఎలా తెస్తాడంటే, తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయినప్పుడు కనీసం పందుల పొట్టు కూడా తినటానికి, కడుపు నింపుకోవడానికి లేని రోజున పశ్చాత్తాపాన్ని పుట్టించాడు దేవుడు. సమకూర్చటానికి దేవుడు అతనికి కరువు రప్పించాడు. మానవ బెత్తముతో దెబ్బలు కొట్టాడు. నా ప్రార్థన అదే, మన ప్రార్థన అదే. ప్రభువా, నేను నీకు దూరం అయినప్పుడు నన్ను కొట్టి తీసుకొనిరా. ఆమేన్, హల్లెలూయా. నన్ను విడిచిపెట్టవద్దు. సంఘంలో ఏ ఒక్క విశ్వాసి హృదయం కఠినం కాకూడదు. మేము నీకు దూరం అయితే
సౌలునకు నీ కృప దూరం అయిపోయినట్లుగా మాకు నీ కృప దూరం చేయకూడదు. మేము మీకు దూరం అయితే మానవ బెత్తముతో మమ్మల్ని కొట్టి సరిచేసి మరలా నీ సన్నిధికి సమకూర్చుకో. తప్పిపోయిన కుమారుని తండ్రి యొద్దకు సమకూర్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకనాడు యాకోబు తప్పిపోయాడు, దేవునికి మాట ఇచ్చాడు, మందిరం కడతానని ప్రమాణం చేశాడు. దేవునితో తనకున్న చనువు సన్నిహితమైన సహవాసాన్ని విడిచిపెట్టి దూర దేశానికి వెళ్ళిపోయి అక్కడ తన కుటుంబం కొరకు ప్రయాసపడుతున్నాడు. యాకోబు తప్పిపోయాడు. తప్పిపోయిన యాకోబుని మరలా సమకూర్చటానికి అనుకూలమైన పరిస్థితులని ప్రతికూలంగా చేశాడు. అనుకూలంగా స్పందించే ముఖాలను విరోధ భావాన్ని కలగచేశాడు. అక్కడ ఉండనివ్వకుండా చేశాడు, గూటిని రేపాడు. మరలా దేవుడు సమకూర్చాడు. ఆమేన్, హల్లెలూయా. తప్పిపోయిన యోనాకి తుఫాను రప్పించాడు, చేప కడుపులో పెట్టాడు, పశ్చాత్తాపాన్ని పుట్టించాడు. మరలా తాను అనుకున్నది నెరవేర్చడానికి సమకూర్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన యోసేపు తండ్రికి కుమారుడైన యోసేపుకి దూరం అయిపోయారు. అయితే దేవుడు పలు విధమైన కష్టాలు, కరువులు రప్పించి తండ్రి ఇంటి వారి మీదకి శిక్ష రప్పించి ఆ శిక్షలో వారి తమ స్థితిని గుర్తించిన తర్వాత తప్పిపోయిన యోసేపుని మరలా తండ్రితో సహోదరులతో దేవుడు సమకూర్చాడు. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు కూడా వారి వలె తప్పిపోయావేమో. తప్పిపోయిన నీవు నిన్ను సమకూర్చటానికి శక్తి కలిగిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. ఆస్తి నష్టమైపోయిందేమో, అంతస్తు నష్టమైపోయిందేమో, ఆరోగ్యం క్షీణించిపోయిందేమో, బరువు నష్టం, వెయిట్ లాస్, నీ జీవితంలో వ్యాపారంలో నష్టం, నువ్వు చేస్తున్న అనేకమైన పనులలో నష్టం. ఈ నష్టాలన్నీ కూడా దేవుడు అంటున్నాడు, 2008 సంవత్సరాలు నష్టమే కదా నీ బ్రతుకులో. వ్యాపారంలో నష్టం అనుభవించావు కదా, ఆరోగ్య నష్టం అనుభవించావు కదా, అవమానము నిందలు భరించావు కదా, అనేక నష్టాలు అనుభవించావు కదా. అయితే 2008 సంవత్సరం 9వ సంవత్సరంలో 8లో అనుభవించిన నష్టముని నేను వడ్డీని కలిపి, ఆమేన్, ఆమేన్, చక్కెర వడ్డీని కలిపి, ఇంట్రెస్ట్ని కలిపి ఎంత నష్టపరిచిందో, ఎంత నష్టమైందో వాటిని నీకు మరలా ఇస్తాను ఈ సంవత్సరం. ఆమేన్. అలాంటి వారికి దేవుడిస్తున్న మంచి వాగ్దానం చదువుదాం. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 25వ వాక్యం. యోవేలు 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలు గొంగలి పురుగులు పసర పురుగులు చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నష్టమైపోయిన పంటను మీకు మరలా ఇస్తాను. స్తోత్రం. విశ్వాసంతో చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. చెప్దాం గట్టిగా. నువ్వు విశ్వసిస్తే ఈ అనుభవం నువ్వు అనుభవిస్తావు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మీ వద్దకు ఇలాగున ప్రవచనాత్మకంగా వచ్చినప్పుడు నువ్వు వెంటనే కన్ఫర్మ్ చేసుకోవాలి నీ హృదయంలో, అవును ప్రభువా, నాకు కలిగిన నష్టాన్ని ఈ సంవత్సరం నీకు మరలా ఇస్తావు నాకు అని కన్ఫర్మ్ చేసుకున్నావు అనుకో. ఆకాశమందు ఆసీనుడైన వాడు నీ హృదయంలో నీవు పుట్టించుకున్న కన్ఫర్మేషన్ చూసి ఆ ప్రకారంగా నీకు చేస్తాడు. పాస్టర్ గారు ఏదో అంటున్నాడులే, అంత నష్టం మరలా ఎలాగూ దేవుడు మనకి ఇస్తాడులే అనుకుంటే సరిగ్గా అట్లనే అవుతుంది. వినండి,
భయంకరమైన కరువులో 1 కిలో బియ్యం 50 రూపాయలు అయింది. అంత భయంకరంగా ఉంది కరువు. అప్పుడు దైవజనుడు వచ్చి ఏమన్నాడో తెలుసా? 1 కేజీ బియ్యం 50 రూపాయలు ఉంది కదా, మీరు బాధపడకండి, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. రేపటికి 1 కేజీ బియ్యం 2 రూపాయలు అయిపోతుంది అన్నాడు. అందుకు ఒకడు అన్నాడు, ఏమన్నాడంటే, దేవుడు ఆకాశ వాకిళ్ళు తెరిచినంత మాత్రాన ఈ పని జరుగుతుందా అన్నాడు. ప్రవచనాత్మకమైన వర్తమానాన్ని హృదయంలో చేర్చుకోలేదు, విశ్వసించలేదు. అయితే ప్రవచనం నెరవేరింది, కానీ రేపటి లోపు 1 కిలో బియ్యం 2 రూపాయలుగా మారిందే, కానీ అది కొనుక్కుందామని బయటికి వెళ్ళాడే, కానీ అనుభవించలేకపోయాడు. కాళ్ళతో ప్రజలు అతన్ని తొక్కేశారు, తెలియకుండా తొక్కేశారు. ఆ తొక్కిసలాటలో ఆ మనిషి చనిపోయాడు. కల్లార చూసిన అద్భుతాన్ని అనుభవించలేకపోయాడు. యేసు ప్రభు కూడా వాళ్ళ సొంత గ్రామంలో అనేకమైన అద్భుతములు చెయ్యలేకపోయేను అని రాస్తుంది మాట. చెయ్యలేకపోయేను అని అంటే యేసు ప్రభు అద్భుతం చేయలేకపోవటానికి ఆయన శక్తిహీనుడా, బలము లేనివాడా? వారి అవిశ్వాసం ప్రకారంగా వారు అనుభవించలేకపోయారు. విశ్వాసులారా, దేవుడు మరలా మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీ జీవితంలో వ్యాపారంలో లాభం లేకపోవచ్చు. మన సంఘంలో రకరకాల వ్యాపారస్తులు ఉన్నారు. రకరకాల వ్యాపారస్తులు. మీ వ్యాపారంలో సరుకులు లేకపోవచ్చు. అందుకే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. కిరాణా కొట్టు వ్యాపారస్తులారా, మీ షాపుల్లో సరుకులు లేవా? కార్పెంటర్ వ్యాపారస్తులారా, మీ కొట్లో కర్రలు లేవా? బోళ్ళు అమ్ముతున్న వ్యాపారస్తులారా, మీ ఇంట్లో బోళ్ళు లేవా? ఇంకా మేస్త్రులారా, మీ చేతిలో పని లేదా? మీరు భయపడకండి, దేవుడు మీకు కూడా ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. చదువుదామా? ఆమేన్. చదువుదాం. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 19వ వాక్యం. 2:19. అదిగో చూసారా? కొట్లలో ధాన్యం ఉన్నదా అంటే అర్థం ఏంటి? షాపులో సరుకుందా? ద్రాక్ష చెట్టును అంజూరపు చెట్లైనను వ్యాపారంలో లాభం ఉందా? ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయ్యో, ఫలించలేకపోయింది. 2008 సంవత్సరంలో లాభాన్ని చూడలేకపోయాని, అయితే కష్టానికి తగిన ప్రయాసం రాకపోయిందే అని బాధపడుతున్నావు కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటే మీ కొట్లలో మరలా ధాన్యం వచ్చేస్తుంది. మీ వ్యాపారం రైజ్ అవుతుంది. మీ రాబడి పెరుగుతుంది. ఉద్యోగస్తులారా, మీ బ్యాంకులో డబ్బులు లేదా? దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు అలాగూ చేయనుగాక. మీకు నింపుతేనే కదా ఇక్కడ నిండేది. అందుకే మా ప్రార్థన, మీ బ్యాంకులు నింపాలి, అప్పుడు మా బ్యాంక్ నిండిపోతుంది. దేవుడు మన బ్యాంకులన్నీ నింపునుగాక. ఇది సమకూర్చే సంవత్సరం. ఆమేన్, హల్లెలూయా. ఒకటి తప్పిస్తాడు. 2009 తప్పించబడే సంవత్సరం. 2 సమకూరుస్తాడు.
2009 సమకూర్చే సంవత్సరం. చదవండి 34వ అధ్యాయం 13వ వాక్యం. ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల మీదను దేశమందున్న సకలమైన కాపురపు స్థలమందును వాటిని మేపెదను. ఐ షల్ ఫీడ్ దెమ్. నేను ఈ సంవత్సరం మిమ్మల్ని మేపుతాను. ఎలా మేపుతాడో తెలుసా? చూడండి 34వ అధ్యాయం 14వ వాక్యం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు తర్వాత 14వ వచనంలో చివరి భాగంలో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. ఇప్పుడు చూడండి 2 స్థలాలు. ఒకటి మంచి మేత కలిగిన స్థలం, 2 బలమైన మేత కలిగిన స్థలం. ఆమేన్. ఈ 2009లో దేవుడు మనకి ఉన్నతమైన ప్రత్యక్షతను ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అట్ ద సేమ్ టైం బలమైన ఆహారం పెట్టబోతున్నాడు. ఎందుకు బలమైన ఆహారం పెట్టబోతున్నాడంటే ఈ సంవత్సరం నీవు బలవంతునిగా కనిపించాలి. బలమైన ఆహారం తినాలి. శక్తికి మించిన ప్రయాణం అనేది ఉన్నదే. బలము తెచ్చుకొని బలమైన ఆహారం భుజించి దేవుని పర్వతం మనం చేరదాం. ఆమేన్. ఈ సంవత్సరం బలమైన ఆహారం భుజించే సంవత్సరం. చూడండి తర్వాత నంబర్ 4 34వ అధ్యాయం 14వ వాక్యం. మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. ఇప్పుడు చూడండి, ఉన్నతమైన స్థలములో గొర్రెలకి నివాసాన్ని ఇస్తాడట. ఇప్పుడు గొర్రెల నివాసం ఎక్కడ చెప్పండి? ఇప్పుడు ఉన్నత స్థలం. చెప్పండి గట్టిగా, ఉన్నత స్థలం. అంటే ఈ 2009వ సంవత్సరమున దేవుడు మనకి ఒక ఉన్నతమైన శిఖరం ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో చెప్పండి. అందుకే నేను పెద్ద ప్రసంగం చేయట్లేదు, మీ నోట పలికిస్తున్నాను ఆ మాట. దేవుడు నాకు ఈ సంవత్సరం ఉన్నతమైన స్థలం ఇస్తాడు. ఆమేన్. ఆయన ఎక్కిస్తాడు. ఉన్నత స్థలములో దొడ్డి ఆయన ఏర్పాటు చేస్తాడట. దావీదు అదే అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఈ సంవత్సరం నువ్వు ఎక్కడో దరిదరిలో ఉన్నావేమో, అడుగు భాగంలో దిగిపోతున్నావేమో. ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం ఉన్నతమైన ఆత్మీయ జీవితం నీకు ఇస్తాను, ఉన్నత అనుభవాలు నీకు ఇస్తాను, ఉన్నత దర్శనం నీకు ఇస్తాను, ఉన్నత ప్రకటన నీకు ఇస్తాను, ఉన్నతమైన ఆత్మీయ జీవితం నీకు ఇస్తాను. దేవుడు అలాగూ చేయునుగాక. ఆమేన్. చదవండి ఇంకా 5వ పాయింట్ 34వ అధ్యాయం 14వ వాక్యం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. అక్కడ మంచి దొడ్డిలో అవి పడుకుంటాయి, రెస్ట్ తీసుకుంటాయి, విశ్రాంతి తీసుకుంటాయి. ఈ 2009వ సంవత్సరం దేవుడు నీకు విశ్రాంతి సంవత్సరముగా ప్రకటిస్తున్నాడు. సంతోషంగా, ఇంకా గట్టిగా, విశ్రాంతి సంవత్సరం, కలవరం లేని సంవత్సరం, గొడవలు లేని సంవత్సరం, అసమాధానం లేని సంవత్సరం. ఎంత విశ్రాంతి ఇస్తాడంటే మనల్ని హాని చేస్తున్న వారిని అణిచివేస్తాడు, మనకు విరోధంగా లేచే వారిని మట్టి కల్పిస్తాడు. అడవిలో కూడా నిరభ్యంతరముగా జీవించగలిగిన ఆ కృపని దేవుడి సంవత్సరం మనకిస్తాడు. ఆమేన్.
నీ ఆత్మీయ జీవితానికి ఏ హాని కలగదు. నీవు నిరభ్యంతరముగా ఎదుగుతావు. చూడండి ఆ వాగ్దానం ఎంత చక్కగా రాస్తుంది. 34వ అధ్యాయం 25వ వాక్యం. యేసకేలు 34:25. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును, అరణ్యములో గొర్రెలు నిర్భయముగా నివసిస్తాయి, అడవిలో నిర్భయముగా పండుకుంటాయి. నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. ఆమేన్, ఆమేన్. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేస్తాను. వాటిని నా పర్వతము దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. ఇంకా 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 ఇంకా. దిస్ ఈస్ పీస్ కవెనెంట్, ఎ పీస్ ట్రీటీ. ప్రభు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు అడవిలో కూడా నిర్భయముగా ఉంటాయి. అడవి అంటే ఏంటో తెలుసా? అడవి అంటే ఏమనుకుంటున్నారు? ఒరిస్సా రాష్ట్రం, మధ్యప్రదేశ్, కర్ణాటక, దుష్ట మృగాలు ఉన్న ప్రాంతాలు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరం దుష్ట మృగులు నివాసం చేస్తున్న ఒరిస్సా, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, బీహార్ అలాంటి ప్రాంతాల్లో దుష్ట మృగాలతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆమేన్. నా బిడ్డలు ఒరిస్సాలో విశ్రాంతి కలిగి బ్రతకాలి. ప్రతి నార్థరన్ టెరిటరీస్ లో నా ప్రజలకి దుష్ట మృగముల వలన ఏ హాని కలగకూడదు. దుష్ట మృగాలకి దేవుడు తన వెలుగుని ప్రత్యక్షపరచునుగాక, వారి మనస్సు మార్చునుగాక, మన ప్రజలు సమాధానంగా బ్రతికెదరుగాక. సమాధాన నిబంధన దేవుడు చేస్తాడు. మనం దాని కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం అంతా ఎక్కడెక్కడ దుష్ట మృగాలు ఉన్నాయో అక్కడంతా దేవుడు అణిచివేయాలి. దేవుని ప్రజలు నిరభ్యంతరంగా భయము లేకుండా తిరగగలగాలి. ఈ రోజున ఒరిస్సా ప్రాంతంలో చాలా మట్టుకు ప్రజలు సిటీలో రాలేకపోతున్నారు. వారు ఇంకా అరణ్యంలో ఉన్నారు. దేవుడు వారిని మరలా సమకూర్చాలి. దేవుడు మన రాష్ట్రాలను, అలాంటి రాష్ట్రాలను త్వరగా సంధించి మార్చునుగాక. ఆమేన్. నంబర్ 6, 36వ అధ్యాయం 37వ వాక్యం. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, ఇశ్రాయేలుకు నేను ఇలాగు చేయు విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేసి. ఇప్పుడు చూడండి, అభివృద్ధిని గూర్చిన ప్రవచనం, విస్తరణ గూర్చిన ప్రవచనం. దేవుడు మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నప్పటి నుండి ఈ అభివృద్ధిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? అంచెలంచెలుగా అలాగున దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రారంభం నుండి చూడండి, మీ వాగ్దానాలని ఒకసారి చెక్ చేసుకోండి. అభివృద్ధి, 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 అభివృద్ధి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, గుంపులు గుంపులుగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్న ప్రవాహం ఎలా పారుతుందో అన్యజనులు దేవుని మందిరానికి నది ప్రవాహం వలె వచ్చెదరుగాక. ఆమేన్. సాతాను మూసివేసిన కట్టలన్నీ దేవుడు తెంపునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ ప్రాంతాన్ని దేవుడు రక్షించునుగాక. మన ప్రాంతాన్ని దేవుడు సంధించునుగాక. అధికారులను సంధించునుగాక. ఆమేన్. విస్తరిస్తాడు దేవుడు. అయితే 7వ ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఎలాంటి విస్తరణ ఇది? ఎలాంటి అభివృద్ధి? ఇప్పుడు వినండి, ఒక మంచి కాస్ట్లీ మాట మీకు చెప్తాను. చివరి మాట అందరూ వినండి. దేవుడు పనికి మాలిన గొర్రెలు తీసుకొచ్చి పెట్టాడట. ఇప్పుడు చెత్తను తీసుకొచ్చి కూర్చోబెట్టాడట. ప్రతిష్ఠితమైన గొర్రెల్ని తీసుకొస్తాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా.
ఎలాంటి గొర్రెలు అంటే నియామక కాలములో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారం అంట. నియామక కాలం అంటే ఏంటి? పండుగ, ఉత్సవం. ఈ ఉత్సవానికి, ఈ పండుగకి గొర్రెలు వస్తున్నాయంట. ఈ పండుగకి గొర్రెలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయో తెలుసా? తమాషా చూడనికి కాదు, దిక్కులు చూడనికి కాదు. పండుగకు వచ్చే గొర్రెలు అవి. ఇక్కడ కూడా ఉన్నాయి పండుగకు వచ్చే గొర్రెలు. ఆ గొర్రెలు సంవత్సరానికి 2 సార్లే కనిపిస్తాయి. కిస్మిస్కి కనిపిస్తుంది, తర్వాత కొత్త సంవత్సరానికి కనిపిస్తుంది, ఇక మళ్ళా కనిపించదు. అలాంటి గొర్రెలు ఇవి. అయితే యెరూషలేములో పండుగకు వచ్చే గొర్రెలు ఎలాంటి గొర్రెలు తెలుసా? ఒకే కారణానికి వస్తున్నాయి అవి. జస్ట్ ఫర్ వన్ రీజన్. ఆ గొర్రెలంతా యెరూషలేంకి ఎందుకు వస్తుందంటే తమ ప్రాణాన్ని బలిగా అర్పించటానికి. చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు కొడదాం గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, గొర్రెలు యెరూషలేంకి ఎందుకు వస్తున్నాయి అంటే బలిపీఠం ఎక్కటానికి వస్తుంది, రక్తాన్ని దారపోయటానికి వస్తుంది, తమ ప్రాణాన్ని బలిపీఠం మీద బలిగా అర్పించుకోవటానికి వస్తుంది. తమాషాకి రావట్లేదు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అలాంటి గొర్రెలు నేను తీసుకొస్తాను. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం. కాకిగా కలకాలం బ్రతుకుట కంటే పావురాలుగా 6 నెలలు బ్రతుకుతే చాలన్నారు. మన సంఘానికి సరైన బలమైన నమ్మకమైన గొర్రెలు రావాలి. చిన్న కష్టం వస్తే పడిపోయే గొర్రెలు కాదు, చిన్న సమస్య వస్తే చెదిరిపోయే గొర్రెలు కాదు, ప్రాణానికి ప్రాణం పెట్టే గొర్రెలు దేవుడు ఇవ్వాలి. ఆమేన్. క్వాలిటీ మారిపోవాలి. దేవుడు ఈ సంవత్సరం మన సంఘ క్వాలిటీని మార్చును గాక. ఒక నిజ విశ్వాసులుగా దేవుడు మనల్ని ముద్రించును గాక. మనమంతా అలాగున ప్రతిష్ఠితులమైన గొర్రెలుగా మారిపోయామనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చిన్న మందా చెప్పండి, భయపడకండి, మీరంతా ప్రతిష్ఠించుకున్న గొర్రెలు కనుక నేను మీకు రాజ్యమునిస్తాను. హల్లెలూయా. చూడండి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం రానుంది, ఆసన్నమైంది. ఆ గొర్రె పిల్ల వివాహోత్సవ దినమునకు సిద్ధపడేది ఎవరో తెలుసా? గొర్రెలు. గొర్రెలకి గొర్రె, గొర్రె పిల్లగా వస్తాడు, గొర్రె పిల్లలందరినీ చేర్చుకుంటాడు. ఆ మాట బైబిల్లో చాలా చక్కగా రాస్తుంది. ఆ ఒక మాట చదువుని ముగించేస్తాను. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 11వ వాక్యం. యెషయా 40:11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లను కూర్చి తన రొమ్మున ఆనించుకొని మోస్తాడు. పాలు తాగే పసిబిడ్డల్ని తొందర పెట్టడు, నెమ్మదిగా నడిపిస్తాడు. ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా మీకు? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారంటే ఆకాశాన్ని తన జేనుడితో కొలిచేవాడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న పర్వతాలన్నిటిని కూడా ఒక త్రాసులో పెట్టి తూకం వేసేవాడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న మట్టినంతటిని కొల పాత్రలో పెట్టి కొలిచేవాడు మాట్లాడుతున్నాడు. అంటే శక్తి కలిగిన వాడు, సర్వాధికారి. ఆ సర్వాధికారి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పే మాట 12వ వచనంలో ఉంది. ఇప్పుడు నేను చదివించింది 11వ వచనం. ఆ 11వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు.
గొర్రెల కాపరి గొర్రెల పట్ల ఎలాగో ప్రవర్తిస్తాడో నేను అంత సాధుగా ప్రవర్తిస్తాను మీ పట్ల. నేను పరాక్రమశాలిని. ఒక్క జేనుడితో ఆకాశం ఈ కోసం నుంచి ఆ కోసం వరకు కొలవగలను. అయితే మీ పట్ల నేను చాలా డీసెంట్గా, చాలా జెంటిల్గా నేను ప్రవర్తిస్తున్నాను. నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని అందరినీ నేను సమకూరుస్తాను. బాహుతో సమకూర్చుకొని నా రొమ్మున ఆనించుకొని మిమ్మల్ని మోస్తూ నడిపిస్తాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మనం ఒక అద్భుతమైన విషయాన్ని వింటున్నాం. దేవుడు మన జీవితాల్లో ఒక గొర్రె లాంటి స్వభావం మనకి ఇవ్వబోతున్నాడు. గొర్రె స్వభావం ఎలాంటిదో తెలుసా? ఎదురించదు, ఎదురు తిరగదు, తనను తాను రక్షించుకోవటానికి ప్రయత్నం కూడా చేయదు. తనను వధించబోతున్న ఆ కట్టికవాని చేతిని నాకే మృదువైన స్వభావం గొర్రెపిల్ల స్వభావం. వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండే స్వభావం. అలాంటి స్వభావం మనం ధరించి గొర్రెపిల్ల అయిన క్రీస్తుకి సమముగా మార్చబడినట్లుగా ఆ గొర్రెపిల్ల ప్రతిష్ఠితమైన గొర్రెపిల్లగా మార్చి ఆయన బాహువులో మనం అణిగి ఉందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ అలాగే మోకరించాను ఒకసారి. ఓ ప్రవచనాత్మకమైన 7 విషయాలు ప్రభునితో మాట్లాడాడు. 1, ప్రభు నిన్ను తప్పిస్తాడు. 2, ప్రభు నిన్ను సమకూరుస్తాడు. 3, ప్రభు నిన్ను మేపుతాడు. 4, ఉన్నతమైన జీవితాన్ని ఇస్తాడు. 5, విశ్రాంతిని ఇస్తాడు. 6, విస్తరణ ఇస్తాడు. 7, త్యాగము చేయగలిగిన మనసునిస్తాడు. ఈ 7 దివ్యమైన స్వభావాన్ని మనం సొంతం చేసుకుందాం. ప్రభు యొక్క కృపను అడుగుకుందాం. ప్రభా, ఈ 2009 సంవత్సరంలో చెప్పండి, ఈ 2009 సంవత్సరంలో మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. ప్రభా, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘములో నెరవేర్చండి, నెరవేర్చండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రవేశించును. కుమ్మములారా మీ తలలెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించును. పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. కుమ్మములారా మీ తలలెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించును. ఎవరు ఎవరు ఈ రాజు, ఎవరు మహిమ కలిగిన ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యుద్ధ శూరుడు, సైన్యములకు అధిపతి ఆయనే. అధికారము ఆధిక్యత
సింహాసనాసీనుడు. గుమ్మములారా మీ తలలెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించును. గుమ్మములారా మీ తలలెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించును. ఎవరు ఎవరు ఈ రాజు ఎవరు, మహిమ కలిగిన ఈ రాజు ఎవరు. సృష్టించినవాడు, రాజ్యమేలువాడు, శాసించువాడు, నడిపించువాడు, కాపాడువాడు, పోషించువాడు, ఆదరించువాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త. ఎవరు ఎవరు ఈ దేవుడెవరు, ఎవరు ఎవరు ఈ దేవుడెవరు. యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా రోహి, యెహోవా సిడికెను, యెహోవా మికదేష్, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా ఈరే. ఆయనే ఎల్ షదాయ్, ఆయనే ఎల్ రోయి. గుమ్మములారా మీ తలలెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించును. ఎవరు ఎవరు ఈ రాజు ఎవరు, మహిమ కలిగిన ఈ రాజు ఎవరు. చీకటి శక్తులను చిత్తు చిత్తుగా త్రొక్కివేసి, మరణము సహితము జయించినాడు. తండ్రి మహిమలో కూర్చొని ఉన్న, తిరిగి రానై ఉన్న రాజు. Let us celebrate Jesus, the King of Glory. J-E-S-U-S, Jesus. Rejoice and worship the Lord in spirit and in truth, all you people. Raise your voices and give Jesus the glory. I am Jesus, I am Jesus, 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 Jesus. గుమ్మములారా మీ తలలెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించును. గుమ్మములారా మీ తలలెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించును. పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలలెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించును. గుమ్మములారా మీ తలలెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించును. మీరు వినుచున్న ఈ పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్, అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా: పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 984991000405.